నువ్వు పంటలో మొక్కల సాంద్రతే కీలకం. చల్లినా ఎదబెట్టినా మొక్కలు తగినంతగా ఉంటేనే అధిక దిగుబడులు సాధ్యమవుతుంది. ప్రకాశం జిల్లా తూర్పు ప్రాంతంలో నువ్వును వర్జీనియా పొగాకు సాగు చేసే ప్రాంతాల్లో వర్షాధారంగా విత్తుతారు. కుదిరితే ఎకరాకు 50,000 రాబడి. క్వింటా 12 నుంచి 13,000 రూపాయలు ఉంది. 4 క్వింటాళ్ళ దిగుబడి ఎటు చూసుకున్నా అనుకూలిస్తే వచ్చే పరిస్థితి. మే నెల జూన్ మొదటి వారం ప్రాంతంలో వర్షాలు పదునయ్యేలాగా పడితే నువ్వు సాగుని ఖచ్చితంగా వేసే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ ఏడాది అలాగే వర్షాలు భారీగా పడ్డాయి. దాంతో నువ్వు సాగుతో పొగాకు వేసే ప్రాంతాలు కళకళలాడుతూ ఉన్నాయి. నువ్వుల్లో ఎరుపు, తెలుపు 2 రకాలున్నా ఈ ప్రాంతంలో కేవలం ఎర్ర నువ్వులు మాత్రమే సాగు చేస్తూ ఉంటారు. దీని పంట కాలం 75 నుంచి 90 రోజుల మధ్య ఉంటుంది. వర్షాలు ఎక్కువ తక్కువ కావడం ఆధారపడి పంట కాలం ఉంటుంది. ఎలమంచిల రకాలు ఈ ప్రాంతానికి మంచి అనుకూలంగా ఉంటాయి. పంటకు తగినంతగా మొక్కల సాంద్రత కీలకం. మొక్కలు మరీ ఒత్తుగా ఉంటే ఎత్తుగా పెరిగి దిగుబడులు రావు. అలా అని పల్చగా ఉంటే నేల ఖాళీగా ఉండి దిగుబడులు పడిపోతాయి. దీంతో బ్యాలెన్స్డ్గా మొక్కలు ఉంటేనే అధిక దిగుబడి సాధ్యం. విత్తనాలని 2 రకాలుగా వేస్తారు. ఒకటి చల్లకం అయితే రెండవది ఎద పద్ధతి. నువ్వులు సన్నగింజ కేజీలోపు విత్తనాలని 1 ఎకరానికి చల్లటం సాధ్యం కాదు. దీనికోసం ఇసుక లేదా నూకల్ని విత్తనానికి 3-4 రెట్లు కలిపి చల్లుతారు. ఎంత నైపుణ్యం ఉన్న చల్లకందారుడైనా తెరపలు రావటం నువ్వు పంటలో సాధారణంగా సహజం. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు 2 వైపులా చల్లడం అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. పొలానికి అడ్డంగా ఒకసారి, నిలువుగా మరోసారి చల్లితే విత్తనం తెరపపోకుండా పడుతుంది. చల్లకానికి తవ్వ అంటే ఇంచుమించు 900 గ్రాములు విత్తనం ఎకరానికి అవసరం అవుతూ ఉంటుంది. పేరు వెంకటేశ్వరం. 18 సంవత్సరాలు చేస్తాను. కొంత పలసగా మొలుస్తూ ఉంది, కొంత ఏమో చిక్కంగా మొలుస్తూ ఉంది. ఏందంట తేడా? చల్లే దాంట్లో వాన పొద్దున లేక సకాలంలో పొదంలో చల్లకపోవటం. మరి దానికి పొదంలో చల్లుకుంటే సరిపోయిద్దా? సరిపోయింది. ఎద పెట్టాలంటే అదే పెట్టుకోవచ్చు. ఏది నాణ్యం? పొద్దునుంటే చల్లక నాణ్యం, పొద్దున లేకపోతే ఎద పెట్టిన నాణ్యం. పొద్దునుంటే చల్లకమే నాణ్యం అంటారా? ఎందుకని నాణ్యం చల్లకం? చల్లకం అంటే అతని గెలవాలు ఉంటాయి. పొద్దున లేకపోతే ఎద మలవదుగా. ఓహో. అది ట్రాక్టర్తో శనగలు విత్తే గొర్రుతో నువ్వుల విత్తనాన్ని వేయటానికి వీలు కాదు. నువ్వులు సన్నగింజ కావటంతో ఈ పరిస్థితి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా పాతకాలంలో ఒక 10 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ అడ్డకు 2 మనుషులు జడ్డిగాలతో కూర్చొని ఎదబెట్టేవాళ్ళు. ఆ పద్ధతిలో నువ్వుల్ని ఎదబెట్టడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. విత్తనం 800 గ్రాములే సరిపోతుంది. అంటే 3 అరసాలు అన్నమాట. చల్లకం కంటే ఎదలో 100 గ్రాముల విత్తనం తక్కువ వాడతాం. నేలలో 2 అంగుళాల మేరకు పదునులో ఈ విత్తనాలన్నీ పడటంతో పూర్తిగా మొలుస్తాయి. చల్లకంలో పదునులో పడ్డ విత్తనం మాత్రమే మొలుస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గమనించాలి. విత్తనాలను ఎక్కువ లోతులో పడితే
నేలను చీల్చుకొని బయటకు రాలేవు. పదునులో పడే విధంగా 2 అంగుళాల మేరకు మాత్రమే విత్తనాన్ని ఎదబెట్టాలి. ఎదబెట్టిన విత్తనాలు బెట్టను కొంత వరకు తట్టుకోగలుగుతుంది. చల్లిన విత్తనాలు మాత్రం బెట్టను అసలే భరించలేవు. చల్లకంలో విత్తనాలు దఫదఫాలుగా మొలవటం ఓ పెద్ద డిసడ్వాంటేజ్గా మారుతూ ఉంది. కొంతమేరకు పదునులో పడ్డ విత్తనాలు మొలుస్తాయి. నేల మోపున చెక్కు మీద పడ్డ విత్తనాలు మొలవు. ఆ విత్తనాలు వర్షం పడ్డ తరువాత మొలుస్తాయి. ముందు వేసిన పంట కోతకు వస్తే ఆ తర్వాత వర్షానికి మొలిసిన పంట కోతకు రాదు. అప్పుడు కూలోళ్ళు పంట మొత్తాన్ని ఒకేసారి కోస్తారు. దీంతో వర్షానికి మొలిసిన పంట తాలైపోతుంది. నువ్వు పంటకి ఎటువంటి ఎరువులు వేయరు. కేవలం వర్షాధారంగానే పండిస్తారు. అయితే వర్షాలు అనుకూలిస్తే 4 క్వింటాల వరకు ఖరీఫ్లో దిగుబడి సాధించడం పెద్ద కష్టమేం కాదు. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ వారు విత్తనాలను ఎకరాకి 2 కిలోలు వాడాలని వ్యవసాయ పంచాంగం చెబుతుంది. వ్యవసాయ శాఖ వారు సిఫార్సు పుస్తకం అయితే 2 కిలోల 4 గ్రాములు అన్నారు. బహుశా సారం తక్కువగా ఉండే నేలలు, చల్కా భూములకు ఉద్దేశించి వారు ఈ మేరకు సిఫార్సు చేసి ఉండవచ్చు. తాళ్ల మధ్య దూరం అడుగు ఉండాలని వ్యవసాయ శాఖ వాళ్ళు నిర్దేశిస్తున్నారు. ఆ మేరకు నువ్వు పంటను వేయడం సాధ్యం కాదు. దీంతో కూలీలను పెట్టి అదనపు మొక్కల్ని పీకించాలని సిఫార్సు చేస్తూ ఉన్నారు. 400-500 కూలి ఉన్న ఈ రోజుల్లో ఇలా పీకించడం సాధ్యం అవుతుందా? ఆచరణ సాధ్యం కాని సిఫార్సులను చేయడం వ్యవసాయ శాఖ మానుకోవడం మేలు. శనగలు ఎదబెట్టే అడ్డనే నువ్వులకు కూడా అనుకూలంగా మార్చుకోగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దిశగా కృషి చేయడం వ్యవసాయ శాఖ వంతు. కొంతమంది రైతులు చల్లకంలో అధిక నైపుణ్యం కలిగి ఉంటారు. అటువంటి వాళ్ళు కేవలం 1/2 కేజీ విత్తనాలని ఎకరానికి చల్లుతూ ఇటు తెరపలు పోకుండా అటు మొక్కలు మెండు కాకుండా ఉంచుకోగలుగుతున్నారు. ఈ పద్ధతులు పాటించిన వాళ్ళు మిగిలిన రైతుల మీద అధిక దిగుబడులు సాధించడం జరుగుతూ ఉంది. పంట కోత, నూర్పిడి దశలో కనీసం 20 నుంచి 4 రోజులు ఒరుపు ఉంటే కానీ నూర్చుకోవడం సాధ్యం అవుతుంది. ఒకవేళ ముసురు వర్షాలు కనుక ఈ కాలంలో పడితే గూళ్ళు తడిసిపోతాయి, గింజలు మొలకెత్తుతాయి. దీంతో గూళ్ళనే తగలబెట్టి రెండో పంటకి సిద్ధమైన రోజులు ఉన్నాయి. అటువంటప్పుడు రైతులు తీవ్రంగా నష్టపోతారు. పెట్టుబడి గుళ్ళకమ్మ అర్పణమే అవుతుంది. నువ్వు వేసిన పొలాన్ని కోసిన తర్వాత రబీలో పొగాకు కానీ శనగ కానీ వేస్తారు. నువ్వు పండితే దిగుబడి కనీసం 2-3 క్వింటాళ్ళు పడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కొంతమంది రైతులు నువ్వు పంట పూతకు రాగానే దున్నేస్తూ ఉంటారు. అప్పుడు అది పచ్చిరొట్ట పైరుగా మారి కారు మార్చినట్టు అవుతుంది. దీంతో పొగాకులో తేలుబడిపై ప్రభావం చూపకపోగా అదనపు ప్రయోజనం ఏమిటంటే పొగాకు నాణ్యత మెరుగవుతుంది. శనగ పంట వేసుకున్నా కూడా కొంతమేరకు తెగుళ్ళ ఉధృతి తగ్గుతుంది.